హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో పండగ రోజు నేను మీ అందరిలాగానే కొంచెం త్వరగా లేవడం అయితే జరిగింది. పెద్దగా నేను హెల్ప్ చేయలేకపోయాను. కొంచెం కొంచెం అయితే చేస్తాననమాట మమ్మీకి. దేవుడి దగ్గర అన్నీ సర్దడం, పూలన్నీ పెట్టడం. సో ఈలోపు మా డాడీ, అన్నయ్య ఏమో బుజ్జ గణపయ్యని ఇంటికైతే తీసుకొచ్చారు. సో నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నాననమాట. చాలా హ్యాపీగా అనిపిస్తది నాకు ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు. సో ఇప్పుడైతే నేను దేవుడి మందిరం కింద ఫస్ట్ శుద్ధి చేసుకుంటున్నాను. ఎందుకంటే వినాయకుడిని అక్కడ ప్రతిష్టాపన చేసే ముందు మనం క్లీన్ చేసుకొని పసుపుతో క్లీన్ చేసి ముగ్గు అవన్నీ వేస్తాం కదా! సో నాకొచ్చినట్టు నేనైతే వేశాననమాట ముగ్గు కూడా. అండ్ ఇప్పుడు బుజ్జి గణపయ్యకి మాల అయితే కడుతున్నాను. అది కూడా రెడ్ రోసెస్‌తో అయితే కడుతున్నాననమాట. చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ అయ్యాక ఒకటేసారి రెడీ అయిపోయి పూజలో కూర్చుందాము అనేసి అనుకున్నాను. సో ఇంకా మళ్ళీ దీపాలకి బొట్లు పెట్టుకోవడము, దీపంలో నూనె వేసుకోవడం, ఒత్తులేసుకోవడము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మా మమ్మీ అయితే నేను ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కుకింగ్ అయితే చేస్తునింది. చాలా ప్రసాదాలైతే చేసింది. సో వినాయకుడి ప్రతిష్టాపన కోసం పీఠంపై కొన్ని థింగ్స్ అయితే నేను చేస్తాననమాట. బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఇప్పుడు గణపయ్యని మన భాషలో చెప్పాలంటే బుద్ధిగా రెడీ చేస్తానన్నమాట. పసుపు, కుంకుమ, చందనంతో అయితే నేను బొట్లయితే పెడుతున్నాను. అండ్ నేను తయారు చేసిన మాలను కూడా నేను బుజ్జ గణపయ్యకి అయితే వేస్తున్నాను. మమ్మీ చేయబడందే ఇంట్లో ఏ పనులు కూడా అవ్వవు కదా! నాతో పెట్టుకుంటే రేపటికి పూజ అవుతదని మమ్మీ అయితే వచ్చేసారు. సో ఆయన ఫేవరెట్ థింగ్స్ అన్నీ మమ్మీ వినాయకుడి దగ్గర అయితే పెడుతున్నారనమాట. సో నేనైతే లడ్డూ పెట్టాను. చాలా క్యూట్‌గా అనిపిస్తది లడ్డూ పెట్టడం. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీపం, అగరబత్తి అయితే ఇచ్చేస్తున్నాము దేవుడికి. వినాయక చవితి రోజు మెయిన్ పూజ మనకి తెలిసిందే కదా! 21 ఆకులతో మనం పూజ అయితే చేస్తాం కదా! సో అదే ఇప్పుడు మేము చేస్తున్నాము. మంత్రాలు తెలీదు. బట్ ఆకుల పేర్లు తెలుసు. తులసి, బివ్లం, దూదిపత్రి, జమ్మి ఆకులు, అరకాకులు, బ్రహ్మి, చామంతి ఆకు, మల్లె ఆకు, మద్దిల చెట్టు ఆకు, దాదిపత్రి ఆకు, బంతిపండు ఆకు, పాలకూర ఆకు, పుదీనా ఆకు, ముంగకూర ఆకు, చింతాకు, నేరేడాకు, పనస ఆకు, గంగబేర ఆకు, అశ్వత్థ ఆకు, వేప ఆకు, కొత్తిమీర ఆకు. సో ప్రతి ఒక్క ఆకుకి ఒక్కొక్క విశిష్టత ఉంది. వాటి వల్ల మనకి అనారోగ్యం అనేది రాదు. సో వాటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే ఈ వినాయక చవితి రోజు వాటితో మనం కంపల్సరీ పూజ అయితే చేసుకోవాలి. 21 ఆకులతో పూజ అయిపోయిన తర్వాత మేము పుష్పాలతో ప్లస్ అక్షింతలతో అయితే మేము పూజించడం అయితే జరిగింది. ఏ పూజకైనా ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రసాదం సమర్పించడం కోసం మమ్మీ ఫస్ట్ ముగ్గు వేశారనమాట. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం సమర్పించే టైం అయితే ఆసన్నమైంది. సో నైవేద్యాలతో పాటు మనకి మెయిన్లీ ఆకు ఒక్క అరటిపండు అయితే అస్సలు మర్చిపోకుండా పెట్టాలి. మంచిగా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాము. తర్వాత వ్రత కథ పూర్తి చేసుకొని మేము దేవుడికి ప్రదక్షిణలు అయితే చేసేసాము. చేతిలో ఉన్న అక్షింతలు దేవుడికైతే సమర్పించుకున్నాము. సో ఇక్కడితో పూజ అయితే అయిపోయినట్టే. నేను ఒకసారి లాస్ట్‌లో నా సంతృప్తి కోసం ఒకసారి మళ్ళీ హారతి ఇచ్చుకొని నేను దేవుడికైతే దండం పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఆఫ్టర్ దట్ మంచిగా రెడీ అయ్యి మా ఏరియాలో పెట్టిన వినాయకుడి దగ్గరికైతే వెళ్ళబోతున్నాము. సో దేర్ సీ మా అన్న కూడా వస్తున్నాడు నాతో పాటు.
మేము అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుడికైతే పూజ జరుగుతూ ఉన్నింది. సో, మళ్ళీ ఇంకొకసారి పూజ మేము చేసుకున్నట్టుగా అనిపిచ్చింది. రక్షక దీనరక్షక ఆపద్బాంధవ ఆపద ముక్కులవాడ విఘ్నేశ్వర దేవాదిదేవ మా కర్పూర నీరాజం వైగుణరావయ్యా దేవదేవ మహానుభావ. జనరల్‌గా వినాయకుడి నిమజ్జనం కోసం ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు కూడా పెట్టుకుంటారు వినాయకుడిని. సో, మేము ఫస్ట్ నుంచి కూడా ఒక్కరోజే పెట్టుకుంటాము. ఏ రోజైతే వినాయకుడిని తెచ్చుకుంటామో ఆ రోజు ఈవినింగ్ లాస్ట్‌లో నిమజ్జనం ముందు వినాయకుడికి పూజ చేసి సేమ్ డేనే వినాయకుడి నిమజ్జనం అయితే మేము చేస్తామనమాట. ఈ ఒక్క మాట నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే నాకు స్కోప్ దొరికింది. వినాయకుడి యొక్క ఆశీస్సుల ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాన్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. సో, బుజ్జగన్నపైనైతే నిమజ్జనం చేయడం కోసం మొత్తం సెట్ అయిపోయింది. మేము మా నియర్ బై ఉన్న ఇరుకాలమ్మ టెంపుల్ దగ్గర మనకి చెరువయితే ఉంటది. సో, ఆల్మోస్ట్ చాలామంది అక్కడే నిమజ్జనం అయితే చేస్తారు. మేమైతే ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇక్కడే నిమజ్జనం అయితే చేస్తున్నామనమాట. ఈ సంవత్సరం వినాయకుడిని తెచ్చినప్పటి నుంచి వినాయకుడిని ఇలా ఎత్తుకొని తిరిగే అవకాశం అయితే దొరకలేదు. సో, ఇప్పుడు నేను అందుకనే ఎత్తుకొని తిరుగుతున్నాను. సో, ఇంక నేనైతే వినాయకుడికి మళ్ళీ ఒకసారి హారతయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఎలానో మనం నిమజ్జనం చేస్తాం కదా! సో, అందుకనే. సో, నేనైతే వినాయక నిమజ్జనం అయితే చేసేస్తున్నాననమాట. చాలా బాధగా ఉంటుంది ప్రాసెస్. బట్ తప్పదు. సో, ఇక్కడితో ఈ సంవత్సరం మా ఇంటి వినాయకుడి బర్త్‌డే అయితే మేము ఇలా అయితే జరుపుకున్నాము. వచ్చే సంవత్సరం మనందరం ఇంకొంచెం వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వినాయకుడి ఆశీస్సులు వచ్చే సంవత్సరం ఆయన వచ్చేంత వరకు మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. బై గైస్.